ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి ఐటీడీఏలో మొత్తం 250 కంపెనీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సగానికి పైగా కంపెనీలు మూతపడి ప్రస్తుతం 100 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాగా పేరుగాంచిన ఈ ఐటీఏలో గతంలో 250 కంపెనీలు తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహించేవి. అప్పుడు ఈ కంపెనీలలో వందలాది మందికి జీవనోపాధి లభించేది. కానీ గత 5 ఏళ్లలో చిన్న చిన్న కంపెనీలతో పాటు పెద్ద కంపెనీలు సైతం మూతపడ్డాయి. దాని వలన కొండపల్లి చుట్టూ గ్రామాల ఉన్న ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడకు ఉపాధి కొరకు వచ్చే ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. గతంలో కలకలలాడుతూ ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెలలాడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు ఈ ఐటీడీఏపై దృష్టి సారించి మళ్లీ అన్ని కంపెనీలు యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటే వేలాది మందికి జీవనోపాధి లభించడంతో పాటు నిరుద్యోగులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయని స్థానికుల వాదన. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతంలో గత 5 ఏళ్లలో 250 కంపెనీలు ఉంటే ఈ రోజు నాటికి 100 కంపెనీలు మాత్రమే కొండపల్లి ఐడియాలో పనిచేస్తున్నాయి. మిగిలిన కంపెనీలన్నీ చిన్న చితక పన్నులు లేక ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం రాక బ్యాంకులు రుణాలు కల్పించలేకపోవడంతో ఆ పరిశ్రమలన్నీ మూతబడినాయి. ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిశ్రమలకు సంబంధించి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరిని కూడా జోక్యం చేసుకొని ఈ చిన్న చితక పరిశ్రమలు ప్రారంభించే దానికోసం ప్రభుత్వం తరపు నుంచి రుణ సాయాలు లేదా బ్యాంక్ సైడ్ నుంచి రుణ సాయాలు పెంపొందించి స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని, ఈ చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి దాని ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నూతన ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోరుతా ఉన్నాం.